46వ కీర్తన 9వ వచనము. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే హీ బర్నెడ్ ద చారియట్ ఇన్ ద ఫైర్ అని వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క వర్స్లో మనం చూసినట్లయితే యుద్ధములను మాన్పే దేవుడని వ్రాయబడి ఉంది. నీ యుద్ధాలను మాన్పే దేవుడు ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా నీ యొక్క యుద్ధాలను మాన్పేవారు ఈ యొక్క లోకంలో లేరు. అంటే దేవుడు మాత్రమే నీకు విశ్రాంతిని, నీకు పీస్ని దేవుడు మాత్రమే ఇయ్యగలడు. అయితే నీకున్నటువంటి ఇబ్బందులలో, నీకున్నటువంటి కష్టంలో దేవుడు మాత్రమే నీకు విడుదలనియ్యగలడు. నీకున్నటువంటి యుద్ధాలలో ఒక్కసారి దేవుడు అడుగు పెట్టిన తర్వాత దేవుడు వాటిని సరే కొద్దిసేపటి వరకే నేను దీన్ని మాన్పేయగలను, తర్వాత నేను ఈ యొక్క యుద్ధాన్ని నేను మాన్పలేను అన్నట్టు కాదు. నీ ప్రతి యుద్ధంలో దేవుడు అడుగు పెట్టినట్లయితే దానికి ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నీ యొక్క యుద్ధాలను కూడా మాన్పే దేవుడు. మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అంటే ఏ యొక్క వెపన్ కూడా దేవుని కంటే శక్తివంతమైనది కాదు. ఈరోజు నీ యొక్క యుద్ధాలను దేవుడు ముగించగలడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా యుద్ధం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క యుద్ధాన్ని ముగిస్తాడు కూడా. ఎందుకంటే దేవుడు తన బిడ్డలు బాధపడితే దేవుడు చూస్తూ ఉండలేడు. తన బిడ్డలు భయంతో ఉంటే దేవుడు చూస్తూ ఉండలేడు. తప్పకుండా దేవుడు తన యొక్క సమయంలో, అంటే దేవుడి యొక్క సమయంలో తప్పకుండా దేవుడు నీ యొక్క యుద్ధాలను ముగించి తప్పకుండా దేవుడు నీకు విశ్రాంతిని, అంటే పీస్ని, శాంతి, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయితే దేవుడు ఆ యొక్క శత్రువు ఎవరైతే నీ మీద పన్నాగాలు పన్నిండ్రో, ఏ శత్రువు అయితే నిన్ను ఇప్పటివరకు బాధ పెట్టిండో ఆ శత్రువుని ఇంకా దేవుడు, అంటే శత్రువు అంటే మనుషుల నుండి సైతానుడు ఆ యొక్క క్రియలను జరిగిస్తుంటాడు. గనుక దేవుడు ఆ యొక్క శత్రువు యొక్క పన్నాగాలను, ఆ యొక్క శత్రువుని కూడా దేవుడు కంప్లీట్గా, అంటే ఇంకా తిరిగి మళ్ళీ సైతానుడు అటువంటివి నీ జీవితంలో జరిగించకుండా వాటిని దేవుడు కంప్లీట్గా ఆపేయగలడు. తిరిగి శత్రువు ఎన్నడూ కూడా నీ మీద అటువంటి ఆ యొక్క శత్రువు యొక్క పన్నాగాలను పన్నకుండా కూడా దేవుడు ఆ యొక్క శత్రువు యొక్క ఎబిలిటీని కూడా తీసేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అంటే ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క దీనికి అర్థం ఏంటంటే దేవుడు కంప్లీట్గా విక్టరీని ఇవ్వగలడు ఆ యొక్క యుద్ధాల నుండి. ఒక శాంతి, సమాధానం, నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేయగలడు. ఇంకెన్నడూ కూడా నీ జీవితంలో అటువంటి బాధ, వేదన, భయం ఉండకుండా ఒక్కసారి దేవుడు ఆ శత్రువుని తీసేస్తాడు. ఆ యొక్క శత్రువు యొక్క పన్నాగాలను అణిచివేస్తాడు. తిరిగి నీ జీవితంలో ఆ శత్రువు ఆ యొక్క పన్నాగాలను తిరిగి పన్నకుండా, తిరిగి శత్రువుని నిన్నడు బాధ పెట్టకుండా దేవుడు ఆ యొక్క శత్రువుని నిర్మూలం కూడా చేయగలడు. ఈరోజు విశ్వాసం కోల్పోకుండా వాక్యంలో మనం చూసినట్లు దేవుడు శత్రువుని తీసేయగలడు. శత్రువు యొక్క పన్నాగాలను అణిచివేసి దేవుడు నీకు విశ్రాంతిని, సమాధానాన్ని దయచేయగలడు. దేవుడి ఇక్కడ యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అంటే దేవుడు నీకు ఒక యుద్ధం మీద కంప్లీట్గా దేవుడు నీకు విక్టరీని దయచేయగలడు. కనుక విశ్వాసం కోల్పోవద్దు, ఇంకా దేవుని ఆరాధిస్తుండు. తప్పకుండా ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.